అంటే ఇప్పటికే 3 పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అయితే చాలా ఫోకస్ చేస్తోంది తెలంగాణలో అధికారంలోకి రావడానికి. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. కోల్కతా అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, ఇవన్నీ చూసుకుంటే కనుక. సో ఎంతో కొంత స్కోప్ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఒక 2 ఏళ్లలో జరగబోతున్నాయి 2028లో. సో భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా రామచంద్రరావు గారు అవ్వచ్చు, రఘునందన్ రావు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ కి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో బండి సంజయ్, అరవింద్ కొంచెం డిఫర్ అయ్యారు జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో. మీకు పొత్తు ఉంటుందా జనసేనతో అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం మీద జన సైనికులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండొచ్చు? భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా హైదరాబాద్ లో, తెలంగాణలో? ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ అరాకొరగా ఎన్నో గెలిచే తెలంగాణ. ఈ రోజున వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో బలంగా ఉంది ఇక్కడ బీజేపీ. సనాతన ధర్మం, హిందూ తత్వం బాగా బలంగా పాతుకుపోయి ఉంది. మనం ఏదైనా హనుమత్ జయంతి కానీ ఏదైనా చూస్తే జై శ్రీరామ్ అనే వేల మంది, లక్షల మంది జనాలు బాగా ఉంటారు. హిందూ తత్వాన్ని గౌరవించేవాళ్ళు. తెలంగాణ అంటే మాకు అభిమానం. పార్టీ పరంగా మేము బీజేపీలో ఉన్నాం కాబట్టి ఈసారి బీజేపీ విజయ దుందుపు మోగిస్తుంది. బీజేపీతో పాటు అటు టీడీపీ, ఇటు జనసేన టైఅప్ అయితే మళ్ళీ ఇక్కడ వీళ్ళ భాష అంటూ ఉంటది కదా. అంటే ఆంధ్రాలో పత్రం అని ఆంధ్రాలో ఎన్డీఏ అంటే టీడీపీ, బీజేపీ, జనసేన. మరి టీడీపీ వస్తుందా? వస్తారు. ఎందుకు రారంటే వస్తారు. ఇక్కడ చూస్తే చాలా వరకు టీడీపీ బలంగా ఉందండి. ఇక్కడ టీడీపీ బలంగా ఇన్ ద సెన్స్ అంటే ఒక వెలుగిన పార్టీ. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో టీడీపీ వాళ్ళందరూ కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ యాంటీ కదా. మరి అటువంటిప్పుడు టీడీపీ క్యాడర్ ఎన్డీఏలో తెలంగాణలో ఉంటుందా? టీడీపీ క్యాడర్ ఎక్కువ బీఆర్ఎస్ లో ఉన్నారండి చాలా మంది. అలాగే కొంతమంది వెసులుబాటు కోసం కొంత ఇతరత్ర పార్టీలు, కాంగ్రెస్ లో అట్లోకి వెళ్ళారు. కానీ మేము ఎక్కడో జగిత్యాల షూటింగ్ వెళ్తే అక్కడ రామారావు గారికి బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఆఫీస్ లో రామారావు ఉందండి. ఇదేంటి పెట్టరు కదా మీరు ఏంటంటే, అన్న ఇదంతా లేదన్న మహానుభావుడు ఆయన. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మేమేమి ఎవరిని ద్రోహం చేయలేదు. తెలంగాణ వాళ్ళే మాట్లాడారు ఆ మాట. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎవరు ఈ పార్టీకి అధ్యక్షుడు అది అనౌన్స్ చేస్తారు మా అధ్యక్షుల వారు. ఆయన ఆధ్వర్యంలో జనసేన ముందుకు పోతుంది. మహిళలు, డాక్టర్లు, లాయర్లు, చాలా వరకు ఇంటలెక్చువల్స్, చదువుకున్న వాళ్ళు అందరూ జనసేన కేటర్ నుంచి రేపు ఎన్నికలకి పోటీకి రెడీగా ఉన్నారండి. రైట్. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుంది. చాటుతుందండి తప్పకుండా. తెలంగాణ వ్యక్తినే తెలంగాణ సీఎం అభ్యర్థిగా. అంతేనండి, అంతే కదా. అంతే. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటే మాత్రం అటువంటి అంటే అధ్యక్షుడిగా పెట్టేది తెలంగాణ. అంతే అండి, తెలంగాణ వ్యక్తిని పెడతారు. పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళే ఉంటారు. ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉండరండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నాయకులుగా వాళ్ళు ఏమంటున్నారంటే, తెలంగాణ యువత అంతా ఏమంటున్నారంటే, నిరుద్యోగులు అందరూ మీరు చూసి ఉన్నామన్నా మేము ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము ఏంటనేది చూపిస్తాం. ఓన్లీ తెలంగాణ నుంచే ఉన్నారు. మేము ఇంకోటి కూడా చెప్పాను నిన్న ఒక ఇంటర్వ్యూలో, జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం సమయంలో అడిగితే, మరి మేము ఆంధ్ర వాళ్ళు అంటారు కదా అంటే, మేము ప్రచారం చేసుకోవచ్చా జనసేన నాయకులు తెలంగాణ వాళ్ళు కంటే? దానికేం ఇబ్బంది లేదంటే మీరు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారం వరకు చేయొచ్చు కానీ అభ్యర్థులు మాత్రం తెలంగాణ, అభ్యర్థులు మటుకు తెలంగాణ.